ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు డే 19 ఆఫ్ టుడేస్ ప్రామిస్. ఈరోజు ఈ ఎపిసోడ్లో దేవుడు మీతో మాట్లాడమంటున్న మాట ఏంటి అంటే, దేవుని స్ట్రాటజీస్ మన స్ట్రాటజీస్ కంటే చాలా భిన్నమైనవి, అంటే గొప్పవైనవి, చాలా గంభీరమైనవి. ఎగ్జాంపుల్గా చెప్పనా, బైబిల్లో ఈ స్టోరీ ఉంటుంది. ఎంతమందికి తెలుసు? గిడియోన్ గురించి తెలియని వారు ఉండరు. ఎందుకంటే గిడియోన్ స్టోరీలోంచి మనం చాలా 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 థింగ్స్ నేర్చుకోవచ్చు. ఎగ్జాంపుల్గా చూడాలంటే గిడియోన్ చాలా పిరికివాడు. ఎంతగా పిరికివాడంటే తనకున్న ఆ భయం, లేకపోతే తనకున్న ఆ సరౌండింగ్స్ చాలా భయాన్ని రేపుతాయి తనలో. సో తను ఏ పని కూడా ధైర్యంగా చేయలేడు. ఒకరోజు దేవుడు గిడియోని పిలుస్తాడు. ఏమని పిలుస్తాడంటే, పరాక్రమము గల బలాఢ్యుడా అని దేవుడు గిడియోని పిలుస్తాడు. అది విన్న గిడియోను చాలా భయపడుతూ, ఎవరు నువ్వు అని అడుగుతాడు. అడిగినప్పుడు, నేను యెహోవాని నీ దేవుడను, నువ్వు లేచి ఈ ఇజ్రాయెల్ ప్రజలనంతా నడిపించు, నిన్ను నాయకుడిగా చేస్తున్నాను అంటాడు. నేను పిరికివాడను, నేను దీనికి తగను. ఈ మనుషులందరినీ నన్ను ఏలమంటున్నావు, నన్ను నడిపించమంటున్నావు, నన్ను నాయకుడిగా ఉండమంటున్నావు, ఇది ఎలా సాధ్యం అని దేవుడిని అడుగుతాడు. దేవుడికి ఒక ప్లాన్ ఉంటుంది, ఒక పర్పస్ ఉంటుంది. సో దేవుడు గిద్యోన్ని నిలబెడతాడు. గిద్యోన్ ఏం చేస్తాడు తెలుసా? 300 మంది సైన్యంతో చాలా పెద్ద సైన్యాన్ని ఓడిస్తాడు, ఆ రాజ్యాన్ని ఓడిస్తాడు. ఎలా ఓడిస్తాడు అని ఒక స్ట్రాటజీ పరంగా దేవుడు గిద్యోనికి ఇస్తాడు. కానీ ఇక్కడ చూస్తే గిద్యోనికి ఆ స్ట్రాటజీ ఏది అర్థం కాదు. అసలు ఆ స్ట్రాటజీ గిద్యోన్దే కాదు, దేవునిది. సో దేవుడిని తను నమ్మాడు, గుడ్డిగా దేవుడిని ఫాలో అయ్యాడు. ఆ ఫ్లోలో దేవుడు తనకి విజయాన్ని ఇచ్చాడు. మన జీవితంలో కూడా కొన్ని ప్లాన్స్ ఉంటాయి. ఇది చదివి నేను ఇది చదివితే నాకు ఈ జాబ్ వస్తుంది, లేకపోతే నేను ఇక్కడికి వెళ్ళి వీళ్ళని కలిస్తే నాకు ఇది ఇస్తారు, లేకపోతే వాళ్ళు నన్ను రికమెండ్ చేస్తే నాకు అది వచ్చేస్తుంది. నో, దేవుని ప్లాన్స్ మీద ట్రస్ట్ ఉంచు. ఎందుకో చెప్పనా, మన ప్లాన్స్ ఎప్పటికైనా మనల్ని డిస్ట్రాయ్ చేయడానికి ఉంటాయి. బట్ దేవుని ప్లాన్స్ మనల్ని అభివృద్ధి పరిచి ఇప్పుడున్న పొజిషన్ నుంచి డబుల్ ఆఫ్ ద పోర్షన్కి మనల్ని హెచ్చించే విధంగా ఉంటాయి. సో మీ ప్లాన్స్ ఏమైనా ఉంటే దేవుని దగ్గర పెట్టండి. దేవా, నాది ఈ ప్లాన్, ఇది నేను అనుకుంటున్నా. నీ ప్లానే విన్ అవ్వాలి, నీ ప్లానే, నీ చిత్తమే జరగాలని నువ్వు దేవుడి దగ్గర మొరపెట్టు. ఆయన తప్పకుండా నీకు ఉత్తరం ఇస్తాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఆశీర్వాదకరంగా ఉందా? అయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. తప్పకుండా వాళ్ళు కూడా చూసి ఆశీర్వదింపబడతారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ద లార్డ్.